హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్. ఈరోజు మటన్ పాయ కర్రీ, మటన్ పాయ సూప్ రెండు ఒకేసారి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గానైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మటన్ పాయనైతే తీసుకోవాలి. ఇలా బోన్స్ తీసుకుంటాం కదా, ఇందులోనైతే ఉప్పు పసుపు వేసుకొని అయితే బాగా పట్టించాలి. ఇలా ఒక 5 minutes అయితే బాగా అప్లై చేసుకోవాలి. ఇవి క్లీన్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, బాగా క్లీన్ చేస్తేనే. వీటిని మనం తీసుకునేటప్పుడే కాల్చుతారు కాబట్టి ఉప్పు పసుపు వేసి బాగా సేపు ఒక 5 minutes వాటర్లోనైతే కడిగితే చాలా బాగుంటుంది. అస్సలు స్మెల్ రాకుండానైతే ఉంటుంది. ఇలా వాటర్లో 2-3 times అయితే బాగా కడగాలి. ఇలా కడిగిన వాటి కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో మటన్ పాయ ముక్కలను వేసుకొని అందులోనే 1/2 teaspoon పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి 1/2 teaspoon అయితే వేసుకుంటున్నాను. క్వాంటిటీకి తగినంతనైతే చూసుకొని వేసుకోండి. 1/2 kg మటన్ పాయకైతే చూపిస్తున్నాను. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 teaspoon కన్నా కొంచెం తక్కువ వేసాను. ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు 1/2 teaspoon వేసుకొని అయితే 2 గ్లాసుల వాటర్ పోసుకొని అయితే ఒక 10 విజిల్స్కి పెట్టుకోవాలి. 10 విజిల్స్కి పెట్టుకుంటేనైతే మటన్ పాయనైతే ఇలా రెడీ అవుతుంది. దీనినైతే ఇప్పుడు డైరెక్ట్గా కూడా తాగొచ్చు. చాలా హెల్దీ. మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మటన్ పాయ సూప్ అయితే ఆర్డర్ చేసుకుంటాం కదా, సేమ్ టేస్ట్లోనైతే ఇంట్లోనే ఈజీగా హెల్దీగానైతే చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పాయ సూప్ని ఇప్పుడు కర్రీలా చేస్తున్నాను. ఒక మిక్సీ గిన్నెలోనైతే ఆనియన్స్, కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పేస్ట్లా చేసుకున్న దాన్ని అయితే పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లోనే హోల్ గరం మసాలా వేసుకొని అందులో ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన దాంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న పాయాను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పాయాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆయిల్ మొత్తం పైనకి వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన దాంట్లో తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద స్పూన్తోనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకైతే కారం పట్టేటట్టు ఉంచి ఒక 5 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలకు మొత్తం కారం పట్టేంత వరకు అయితే లో ఫ్లేమ్లోనైతే మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన దాంట్లోనైతే ధనియా పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. మా ధనియా పౌడర్లోనైతే గరం మసాలా కూడా యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి సపరేట్గానైతే వేరే ఏమి వేయట్లేదు. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక 2 minutesకి అయితే 1 glass వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ 1 glass వాటర్ గ్రేవీ కోసం అయితే యాడ్ చేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes అయితే లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు గుప్పెడు కొత్తిమీరకు అయితే వేసుకుంటున్నాను. గుప్పెడు కొత్తిమీరకు వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనైతే సూపర్గా ఉండే పాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇదైతే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా పాయ కర్రీ, పాయ సూప్ రెండు ఒకేసారి చేసుకోవచ్చు కాబట్టి నచ్చితేనైతే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.